నమస్తే, నేను మీ రవి. ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి ఒక అమెరికన్ ఫైనాన్సర్. వాడు ఏం చేసేదంటే ఈ పెద్ద పెద్ద ధనవంతుల్ని, వ్యాపారవేత్తల్ని, సెలబ్రిటీలని, రాజకీయ ప్రముఖుల్ని వీళ్ళందరికీ ఎరగా వేసి అమ్మాయిలను సప్లై చేసేవాడు. అది మామూలే. కాకపోతే వీడు బాలికలను 13 సంవత్సరాల నుంచి మైనర్ బాలికలను సప్లై చేసేవాడు. దానికి వాడి దగ్గర చాలామంది పేర్లు ఇస్తుంది. వాడు ఏం చేసేవాడంటే వీళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్న టైంలో ఫోటోలు తీసి, వీడియోలు తీసి వీళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బుల గురించి పెద్ద ఒక ఐలాండే కొనేసినాడు. అక్కడ అన్ని రకాల వాడికి ఒక ఫ్లైట్ కూడా ఉంది. ఫ్లైట్లో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవన్నీ తీసి వీళ్ళని బెదిరించేవాడు అన్నమాట. అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లాంటివన్నీ బెదిరించి ఎన్నో పనులు చేసుకున్నాడు. అట్లా ఎన్నో రకాల కోట్ల డబ్బులు, 1000 కోట్ల డబ్బులు సంపాదించేసి అందరినీ బ్లాక్మెయిల్ చేయడం. వాడికి అలవాటు ఉందన్నట్టు. ఏంటంటే వీడు రాసుకొని మెయిల్ను రాసుకొని ఆ మెయిల్ను వాడి మెయిల్కే పంపుకునేవాడు. దాన్ని అవే ఇప్పుడు ఈ ఫైల్స్ అనేవి బయటకు వచ్చినాయి. వాడు రాసుకున్న మెయిల్స్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయట. 30 లక్షల ఫైల్స్. అవి ఇప్పుడు ఏం చేసిందంటే కోర్టు ద్వారా దాన్ని ఓపెన్ చేసి, అది అంటే ఇది నేర నిర్ధారణ కాదు దీనివల్ల, కాకపోతే ఆరోపణలు మాత్రమే. ఈ నేరం చేసినట్టు కాదు ఫైల్స్ వల్ల. ఇంకా ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు ఉన్నారు అన్నీ బయటకు వచ్చేది ఉంది. ఇంకా వాడు 2019లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటారు, కానీ అది కూడా నిజం కాదు. దాని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఇదంతా ఈ అమ్మాయిలను సప్లై చేయడం అనేది పెద్ద నేరం, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీంట్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఇంకెవరెవరు బయటకు వస్తారు అని ఇంకా అది జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత ఇంకేమేమి ఉంటుందో దాంట్లో ఎవరెవరి పేరు బయటకు వస్తాయో అప్పుడు తర్వాత మోడీ గారి పేరు కూడా ఉన్నా అంటారు. కాకపోతే మోడీ గారు మోడీ గారు ఒకసారి మన ఇజ్రాయెల్ వెళ్ళిండు. 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళినారు. అప్పుడు ఆ టైంలో ట్రంప్ కూడా అమెరికా ప్రెసిడెంట్. ఆయన మోడీ గారు ట్రంప్తో అతను వచ్చినట, ఎస్టీన్ అనేటోడు వచ్చిండట. వచ్చి కలిసినా అని చెప్పి అన్నాడు. అంతే ఇలాంటి ఆరోపణలు కాదు. కలిసినప్పుడు ఏదో చిన్న మాట్లాడానని చెప్పి రాసుకున్నాడు వాడు. అది ఎంతవరకు నిజం అనేది అది అవన్నీ ఓపెన్ అయితే కానీ తెలియదు.